ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైర్య తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి, ఈ యొక్క సంకష్టహర చతుర్థి యొక్క మనం ప్రతి నెల కూడా మాస శివరాత్రులు ఏ విధంగా వస్తాయో ఈ యొక్క సంకటహర చతుర్థులు కూడా వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధనకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ యొక్క సంకటహర చతుర్థి రోజున. అయితే ఈ సంకటహర చతుర్థి అంటే మనుష్యుల యొక్క కష్టాల నుండి గట్టెక్కించేది, అట్లాంటి కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ యొక్క సంకష్టహర చతుర్థి. అయితే విఘ్నాలన్నింటినీ తొలగించి గణపతికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రమైన రోజు ఏదన్నా ఉంది అంటే అది ఈ చతుర్థి. అయితే దీన్ని మనం కొన్ని ప్రాంతాల వారు కొన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే, ఒకటి వరద చతుర్థి, రెండు సంకటహర చతుర్థి. అయితే అమావాస్య తరువాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థిగా పెద్దలు మనకి నిర్ణయం చేశారనమాట. అయితే ఈ యొక్క బహుళ పక్షంలో వచ్చేటువంటి పూర్ణిమ తరువాత వచ్చే చతుర్థి వస్తుంది కాబట్టి మనకి ప్రాధాన్యతగా సంకష్టహర చతుర్థిగా మనం తీసుకోవాలి. అయితే మళ్ళీ దీనికి ఇంకోటి ఏమని చెప్తారంటే, ప్రదోషకాలం మనకి సాయంత్రం 6 తర్వాత మనకి ప్రదోషకాలంలో చవితి ఉన్నప్పుడే మనకి ఆ రోజున సంకష్టహర చతుర్థిగా ప్రామాణికంగా తీసుకోవాలన్నట్టు కూడా మనకి నక్షత్ర సంబంధాల్లో చాలామంది కూడా చెబుతూ ఉంటారు. అంటే ప్రదోషకాలంలో చవితి ఉండాలి, అది ఉన్నప్పుడే మనకి ఈ యొక్క సంకష్టహర చతుర్థి. అయితే అది ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే మనం పరిగణలో తీసుకుంటాం అన్నా కదా. 2 రోజులు ప్రదోషకాలంలో చవితి ఉండటం అనేది జరగదు. కాబట్టి ఒకవేళ వస్తే కనుక మనం 2వ రోజునే మనం ప్రామాణికంగా తీసుకోవాలని కూడా మనకు చెప్తుంది. కాబట్టి ఈ యొక్క సంకటహర చతుర్థి రోజున మనం చేసే వ్రతాన్ని మనం 3 సార్లు చేయొచ్చు. ఈ యొక్క వ్రతాన్ని 5 రోజులు చేయొచ్చు, 5 సార్లుగా 11 సార్లుగా చేయటం అనేది. అయితే ఈ యొక్క బహుళ చవితి నాడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రోజున ప్రాతకాలంనే మనం స్నాన అనుష్ఠాలన్నీ కూడా నెరవేర్చుకుని ముందుగా ఆ యొక్క గణపతిని ఆవాహనంగా చేసి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మనకి చేయబడిన షోడశోపచారంతో ధూపదీప నైవేద్యంతో మన యొక్క గోత్రనామాలతో ఆ యొక్క 3 కానీ 5 కానీ ప్రదక్షిణంగా చేయించి, వీలైతే గనక ఆ యొక్క గణపతికి గరికెలతో అర్చన చేయించుకుని యథాప్రకారంగా మన ఇంటికి వచ్చిన తర్వాత ఒక గణపతిని పెట్టే ఒక పీఠం దగ్గర ఒక జాకెట్ పీస్లో మనకి తెలుపు లేదా ఎరుపు జాకెట్ పీస్ ముక్క ఒకటి తీసుకుని అది గణపతి ముందు ఉంచాలి. పెట్టి దానికి మనం యథాప్రకారంగా పసుపు కుంకుమలతో ఏ విధంగా చేస్తామో ఒక పసుపుతో గణపతిని చేసి ఆ యొక్క వస్త్రంపై ఉంచి షోడశోపచారాలతో ఆ యొక్క గణపతిని ఆవాహనంగా చేసి, తరువాత మనసులో మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున ఆ యొక్క కోరికను మనం తలుచుకుని 3 గుప్పిళ్ళుగా ఆ యొక్క బియ్యం ఆ యొక్క వస్త్రంలో పరిచి, తరువాత ఒక తమలపాకులో 2 ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణగా పెట్టి ఆ యొక్క తమలపాకులో మనసులో మనం ఏవైతే అన్నామో మరొకసారి ఆ యొక్క కోరికని కనుక మనం తలుచుకుని ఆ యొక్క మూటగా కట్టాలి. ఒక ముడుపు కింద ఆ యొక్క కట్టి
మనం యథాప్రకారంగా గణేష పంచరత్న స్తోత్రం తెలియదేముంది అందరికీ కూడా. గణేష పంచరత్న స్తోత్రం కానీ మరి గణపతికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి స్తోత్ర పఠనాలు కానీ చేసి శ్రవణం చేస్తూ ఆ మూటను స్వామి ముందు ఉంచి యథాప్రకారంగా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ చేసినటువంటి ఆ యొక్క వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ఆ యొక్క వస్త్రంలో ఉన్నటువంటి బియ్యంతో స్వామికి పొంగలి చేసి నివేదనగా చేసినట్లయితే మనం ఏదైతే తలుస్తున్నామో, మనం ఏదైతే తలచుకుని ఈ యొక్క పర్వదినంలో ఆ యొక్క గణపతి ముందు మనం ఏదైతే మనం పెట్టామో అది సఫలీకృతం కావడానికి పెద్దలు అన్నట్టు చెప్పినటువంటి అభీష్టమైనటువంటి వ్రతం ఈ యొక్క సంకష్టహర చతుర్థి. ప్రతి నెల కూడా ఆచరించవచ్చు. ఇదే ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజునే ఇది చేయాలని కాదు. ఈ సంకష్టహర చతుర్థి మనం ప్రతి నెల కూడా ఆచరించేటువంటి వాళ్ళు ఈ విధంగా కనుక మనకు చేస్తే ఒక 3 సంకటహర చతుర్థులు కానీ, ఒక 5 కానీ, మనం ఏదైతే అనుకుంటున్నామో మనసులో అది ఏ విధంగా కావచ్చు, ఒక ఆర్థిక పరంగా కావచ్చు, ఒక ఆరోగ్యపరంగా కావచ్చు, మనకి ఎదుగుదలకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదానికి, మన యొక్క సంపద శ్రేయస్సును పెంచడానికి, కీర్తికి కావచ్చు, అది ఏదైతే మనం తలంపుతో ఈ యొక్క కార్యాన్ని మనం తలపెట్టామో ఆ యొక్క కార్యం యొక్క తలంపుతో గనక మనం ఆ కార్యక్రమాన్ని గనక మనం ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజు వ్రతం గనక మనం పూర్తి చేసినట్లయితే ఆ యొక్క గణపతి అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది అన్నట్లుగా చెప్పారు. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఆ గణపతి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.